హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు mathsmedium. ఈరోజు మనం ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ ఎన్సీఆర్టీ సిలబస్ ద్వారా మనం చెప్పుకుంటున్నాం. సో మీకుండే స్టేట్ కానీ CBSE టెక్స్ట్ బుక్ కాకుండా చాలామంది పిల్లలు ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవుతారు 10th క్లాస్ రాగానే. కొంతమంది యాజ్ యూజువల్ 6th క్లాస్ నుంచే ఫాలో అవుతారు, దేర్ ఈజ్ నో మ్యాటర్ ఇన్ దట్. కానీ 10th క్లాస్కి వచ్చాక చాలామంది చెప్తారు ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే అది అంత బేసిక్స్ అనమాట, మ్యాథ్స్కి కానీ ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా సరే. సో అందుకే నేను ఎన్సీఆర్టీ బుక్స్ ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే నేను ఎవ్రీ వీడియోలో బుక్తో పాటు క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీ వీడియోకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా డిస్క్రిప్షన్లో ఇస్తూనే వెళ్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా వీడియో మిస్ అయినట్లయితే ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఆ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. సో ఎన్సీఆర్టీలో ఉన్న ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మన మ్యాథ్స్ మీడియంకి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీలోకి వెళ్ళిపోదాం. ఇది 8th చాప్టర్. మనం ఆల్రెడీ వెయిటేజ్ వీడియోలో చూసాము. ట్రిగ్నోమెట్రీకి ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ 6 మార్క్స్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 6 మార్క్స్ ఉన్నాయి. అంటే ట్రిగ్నోమెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్లో, మీకు తెలుసది. సో దాని బేసిస్ మీద నేను ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ వీడియో చేస్తున్నాను. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఇంట్రొడక్షన్. యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ ట్రయాంగిల్స్ అండ్ ఇన్ ఎ పర్టిక్యులర్ రైట్ యాంగిల్స్ ఇన్ యువర్ ఎర్లియర్ క్లాసెస్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ట్రయాంగిల్స్, రైట్ ట్రయాంగిల్స్ గురించి తెలుసుకున్నాం. ట్రయాంగిల్స్ అంటే మనకు తెలుసు, ఇలా ఉంటుంది షేప్. అంటే 3 సైడ్స్ ఉంటాయి, అది ఏ యాంగిల్ అయినా అయి ఉండొచ్చు. కానీ 3 యాంగిల్స్ ఉంటాయి, అంటే తెలుగులో చెప్పాలంటే 3 కోణాలు ఉంటాయి కాబట్టి ట్రయాంగిల్ అంట. సో రైట్ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ఉంటుంది. 3 యాంగిల్స్లో 1 యాంగిల్ అనేది రైట్ యాంగిల్, అంటే 90 degrees ఉంటుంది కాబట్టి దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో అవి మనం 7th క్లాస్ నుంచి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ నేర్చుకుంటూనే వస్తూ ఉంటాం. సో ఈ టైంకి మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే తెలిసిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేటివి చూద్దాం. లెట్ us take some examples from our surroundings where right angles can be imagined to be formed. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూడండి. సపోజ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఎ స్కూల్ ఆర్ విజిటింగ్ కుతుబ్ మినార్. Now if a student looking at the top of the minar, a right triangle can be imagined to be made. సో కొంతమంది స్టూడెంట్స్ కుతుబ్ మినార్ విజిట్ చేయడానికి వెళ్ళారు. దానిలో ఒక స్టూడెంట్ కుతుబ్ మినార్ టాప్కి ఇలా చూశాడు. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడింది. ఎలా? ఇలా డాట్స్ చూసారా? ఇది అబ్బాయి చూసే చూపు, ఎదర్ గర్ల్ అట్ మైట్ బి ఏ బాయ్. ఈ స్టూడెంట్ ఇలా చూసే చూపు. సో ఇక్కడ ఒక లైన్ గీస్తాం. నెక్స్ట్ కుతుబ్ మినార్కి ఒక స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఇక్కడ బేస్ ఉంది కదా, ఏదైతే ఎర్త్ ఉందో కుతుబ్ మినార్ బేస్ అండ్ స్టూడెంట్ ఎక్కడైతే నిల్చున్నాడో ఆ బేస్కి ఒక లైన్, బేస్ లైన్. సో ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. హెడ్ అంటే మన హెడ్ లేదా మన ఫుట్, ఈ 2 చూసుకోవాలి. ఇక్కడ ఒక రైట్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఇది ఒక ఇమాజినేషన్. నెక్స్ట్ సిమిలర్లీ, సపోజ్ ఏ గర్ల్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ది బాల్కనీ ఆఫ్ హర్ హౌస్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ఏ రివర్. షీ ఈజ్ లుకింగ్ డౌన్ at a flower pot placed on stairs of a temple situated nearby on the other bank of the river. A right triangle is imagined to be made in this situation. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గర్ల్ బాల్కనీ నుంచి చూస్తుంది. ఎక్కడ? టెంపుల్ స్టెప్స్ దగ్గర కింద ఉండే పాట్ని. సో ఈ లైన్ ఆ అమ్మాయి కంటి చూపు అనుకుంటే, ఆ పాట్ నుంచి ఆ అమ్మాయి ఉండే బిల్డింగ్, అంటే ఆ బాల్కనీ నుంచి స్ట్రైట్ లైన్ గీస్తే ఇక్కడ ఒక బేస్ వచ్చింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి చూపు దగ్గరికి ఇంకో లైన్ గీస్తే ఇది ఒక రైట్ ట్రయాంగిల్. సో రైట్ ట్రయాంగిల్ ఎక్కడ మేడ్ అయింది? ఇక్కడ 90 degrees. సో అది రైట్ ట్రయాంగిల్ అనమాట. సో ఇక్కడ మనకి ఇన్ జనరల్గా మన సరౌండింగ్స్లోనే కొన్ని రైట్ ట్రయాంగిల్స్ అనేటివి ఫామ్ అవుతాయి అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. సపోజ్ ఏ హాట్ ఎయిర్ బలూన్ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ ది ఎయిర్. A girl happens to spot the balloon in the sky and runs into her mother to tell her about it. Her mother rushes out of the house to look at the balloon. Now, when the girl had spotted the balloon, initially it was at point A. When both the mother and daughter came out to see it, it had already traveled to another point B. Can you find the altitude of B from the ground? So, first చూడు, ఈ పాప ఫస్ట్ ఇక్కడ నుంచి నిల్చొని ఒక హాట్ ఎయిర్ బెలూన్ని ఎగరేస్తుంది. సో ఈ పాప కంటి చూపు ఒక లైన్ వేస్తే, ఆ లైన్ నుంచి హాట్ ఎయిర్ బెలూన్కి ఉన్న గ్రౌండ్కి ఒక ఇమాజినేషన్ లైన్ వేస్తాం.
సో ఇవి రెండు అయిపోయాక ఇమాజినరీ లైన్ ఎక్కడి నుంచి ఉందో పాప హెడ్ అంటే చూపు కదా, హెడ్ మీదకి వస్తుంది. సో ఆ హెడ్ వరకు ఒక ఇమాజినరీ లైన్ చేస్తే ఇది ఒక ట్రయాంగిల్ కనిపించింది. ఇది 1 ట్రయాంగిల్ అనుకుంటే, సో ఇది హాట్ ఎయిర్ బలూన్ పాస్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు అది పాస్ అయిపోయింది. ఈ లోపల ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చే లోపు కొంత దూరం హాట్ ఎయిర్ బలూన్ పాస్ అయింది, అంటే ట్రావెల్ అయింది. సో వాళ్ళు ఇందాక ఇక్కడి నుంచే చూశానమ్మా అని చెప్పేటప్పటికి ఆ హాట్ ఎయిర్ బలూన్ ఒక ప్లేస్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ వాళ్ళ మదర్ ఆ పాప నిల్చున్న ప్లేస్ ఇది అయితే ఇక్కడ నుంచి వాళ్ళు చూసేది ఇది. నెక్స్ట్ అక్కడ నుంచి గ్రౌండ్కి ఒక స్ట్రైట్ లైన్, ఆ స్ట్రైట్ లైన్ నుంచి పాప హెడ్ వరకు, ఎదర్ మదర్ హెడ్ వరకు కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే పాప చూసింది కాబట్టి ఫస్ట్ ట్రయాంగిల్ని, సెకండ్ ట్రయాంగిల్ కూడా పాప వ్యూలోనే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఒక 1 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఒక అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినాయి. సో ఇలాగ మన చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్తో కూడా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని చూడవచ్చు అని చెప్తున్నాను అనమాట. అంటే బై అబ్జర్వేషన్, ఒక సబ్జెక్ట్ తెలుసుకుంటే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన సరౌండింగ్స్లోనే ఉంటాయి. సో అందుకే ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది పెట్టారనమాట. వేరే వాటికి లైక్ డ్యామ్స్ కానీ పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కానీ చేయాలి అంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేటివి చాలా యూస్ చేస్తూ ఉంటాము. సో అందుకని ఈ ఎగ్జాంపుల్స్ చెప్పారు. నెక్స్ట్, in all the situations given above, the distances or heights can be found by using some mathematical techniques which came under a branch of mathematics called trigonometry. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని డిస్టెన్సెస్ కానీ అంటే దూరాలు, హైట్స్ అంటే ఎత్తులు కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ సమ్ మ్యాథమెటికల్ టెక్నిక్స్. మనం మ్యాథమెటిక్స్ ద్వారా డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తాం? మీటర్స్లో. హైట్స్ కూడా మీటర్స్లోనో సెంటీమీటర్స్లోనో. కానీ అవన్నీ ఒక మ్యాథమెటికల్ టెక్నిక్ ద్వారా కదా యూస్ చేస్తాం. లైక్ ఒక స్కేలో లేకపోతే ఒక టేపో ఏదో పెట్టి మెజర్ చేస్తాం. కానీ విచ్ కమ్ అండర్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. సో ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో ఏవైతే చేస్తూ ఉంటామో అవి ట్రిగ్నోమెట్రీ అనే ఒక మ్యాథమెటికల్ బ్రాంచ్. అంటే ఒక చెట్టుకి, మ్యాథమెటిక్స్ అనేది ఒక చెట్టు అనుకుంటే దానిలో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. అర్థమెటిక్స్ అని, ఆల్జిబ్రా అని చెప్పి, ట్రిగ్నోమెట్రీ అని, జియోమెట్రీ అని ఇలా కొన్ని ఉంటాయి. దానిలో ఒక ట్రిగ్నోమెట్రీ అనేది ఒక కొమ్మ అనమాట. ద వర్డ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్స్ ట్రైగాన్, మెట్రాన్. సో ఇక్కడ ట్రై అంటే 3, మీనింగ్ 3. గాన్ అంటే మీనింగ్ సైడ్స్. మీరు చూసారా పాలీగన్ అంటే పాలీ అంటే చాలా సైడ్స్, చాలా అని, గాన్ అంటే సైడ్స్ అని. సో అలాగే ఇక్కడ గాన్ సైడ్స్. అండ్ మెట్రాన్, మెట్రాన్ అంటే మెజరింగ్ అనమాట. సో మీనింగ్ మెజర్స్. సో ట్రిగ్నోమెట్రీ 3 sides మెజరింగ్ అంటే ఇక్కడ మనకి 3 sides కనిపిస్తున్నాయా? సో అందుకనే ట్రిగ్నోమెట్రీ అంటాం. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటో చూద్దాం. ఇన్ ఫ్యాక్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈజ్ ది స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సైడ్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో సైడ్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ యొక్క యాంగిల్స్ ఉంటాయి కదా, వాటి రిలేషన్షిప్నే ట్రిగ్నోమెట్రీ అంటారంట. సో ద ఎర్లియస్ట్ నోన్ వర్క్ ఆన్ trigonometry was recorded in Egypt. Babylonian early astronomers used it to find out the distances of the stars and planets from the earth. సో ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ కొత్తగా అయితే రాలేదండి. ఆల్రెడీ ఈజిప్షియన్స్, బెబిలియన్స్ వీళ్ళు చాలామంది ఆల్రెడీ యూస్ చేసేస్తున్నారు. ఎందుకు? స్టార్స్ నుంచి భూమికి ఉన్న డిస్టెన్స్ కానీ, ప్లానెట్స్ నుంచి భూమికి ఉన్న డిస్టెన్స్ కానీ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూస్ చేసే. అంటే ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇది ఒక బ్రాంచ్, అంటే ఇది ఒక చెట్టు కొమ్మ. ఆ చెట్టు కొమ్మకి మనకి ఎన్ని ఆకులు ఉంటాయి, ఇంకో చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి. సో అలా ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ అనేది ఒక స్పెషల్ కోర్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఆ పెద్ద పెద్ద మెథడ్స్ యూస్ చేసి కనుక్కునేవాళ్ళు ఏంటి, ప్లానెట్స్, స్టార్స్, డిస్టెన్సెస్ ఎర్త్ నుంచి. నెక్స్ట్, ఈవెన్ టుడే మోస్ట్ ఆఫ్ ది టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫిజికల్ సైన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రిగ్నోమెట్రికల్ కాన్సెప్ట్స్. ఫిజిక్స్ సైన్సెస్ అంటే ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఫిజిక్స్లో, అలాంటివి కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూస్ చేస్తారు. సో ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ స్టడీ సమ్ రేషియోస్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ అక్యూట్ యాంగిల్స్. సో ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది, దానిలో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 3 యాంగిల్స్ ఉంటాయి. ఇట్ మైట్ బి అక్యూట్ అండ్ అబ్ట్యూస్ అవ్వచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒకటి 90 degrees ఉంది, ఇంకా 2 అనేటివి 90 degrees ఉండాలి, ఇంకా మిగతావి 2. సో అవి 2 ఎలా డివైడ్ అయినా సరే 90 కంటే ఎక్కువ కాదు, కాబట్టి అక్యూట్ యాంగిల్స్ అనమాట. సో వీ విల్ స్టడీ సమ్ రేషియోస్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్స్ with respect to its acute angles called trigonometric ratios of the angle.
సో ఆ అక్యూట్ యాంగిల్స్ని తీసుకొని మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఫైండ్ చేస్తాం. వీ విల్ రిస్ట్రిక్ట్ అవర్ డిస్కషన్ టు అక్యూట్ యాంగిల్స్ ఓన్లీ. సో ఈ చాప్టర్స్లో మనం ఓన్లీ అక్యూట్ యాంగిల్స్ బేస్ చేసుకొని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఫైండ్ చేస్తాం అనమాట. హౌఎవర్ దీస్ రేషియోస్ కెన్ బీ ఎక్స్టెండెడ్ టు అదర్ యాంగిల్స్ ఆల్సో. చెప్పాము కదా మనం ఇక్కడ వరకే నేర్చుకుంటున్నాం, కానీ ఇంకా నేర్చుకోవాలి అంటే అక్యూట్ యాంగిల్స్ని కూడా ఎక్స్టెండ్ చేసి నేర్చుకోవచ్చు. We will also define the trigonometric ratios for angles of measures 0 degrees and 90 degrees. సో మనకి ఇక్కడ 90 degrees వరకు ఉంది కాబట్టి అక్కడ వరకు నేర్చుకుంటున్నాం. We will calculate trigonometric ratios for some specific angles and establish some identities involving these ratios called trigonometric identities. ఈ trigonometric ratios ఫైండ్ చేస్తాం కదా, ఆ ఫైండ్ చేసినవి some specific angles ద్వారా యూస్ చేసి ఐడెంటిటీస్ని ఫైండ్ చేస్తాం. అవి trigonometric identities అవుతాయి. సో ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్ అనమాట. అంటే ట్రిగ్నోమెట్రీ మనం సరౌండింగ్స్లో ఎలా చూస్తాం, ట్రిగ్నోమెట్రీ మీనింగ్, ట్రిగ్నోమెట్రీ డెఫినేషన్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏ యాంగిల్స్లో మనం యూస్ చేస్తాం అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఈ వీడియోలో చూసాము. నెక్స్ట్ పార్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వస్తుంది. దానిలో మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి తెలుసుకుంటున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. మ్యాథమెటిక్ NCERT టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 174 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనే టాపిక్ ఈ రోజు వీడియోలో నేర్చుకోబోతున్నాము. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన మ్యాథ్స్ మీడియంని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఇన్ దిస్ చాప్టర్ we will study some ratios of the sides of a right triangle with respect to acute angles. సో acute angles అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసాం, మనం ట్రిగ్నోమెట్రీ అంతా ఒక రైట్ ట్రయాంగిల్తోనే యూస్ చేస్తాం. ఇంకో ట్రయాంగిల్ అనేది మైండ్లోకి రాదనమాట. సో అప్పుడు ఒక రైట్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఇంకా మిగతా రెండు యాంగిల్స్ 90 degrees ఉండాలి కదా. సో ఒక యాంగిల్ 90 degrees అయినప్పుడు ఆ రెండు అనేటివి అక్యూట్ యాంగిల్స్ అయిపోతాయి. అంటే లెస్ దాన్ ది 90 degrees అంటే అక్యూట్ యాంగిల్స్, అల్పకోణం అంటాం తెలుగులో చెప్పాలి అంటే. ఆ అల్పకోణాన్ని యూస్ చేసి మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేటివి ఫైండ్ చేస్తాము. సో మనకు తెలుసు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనగానే ఒక రైట్ ట్రయాంగిల్ అనేది యూస్ చేస్తాము. సో ఇక్కడ నేను యాజ్ యూజువల్ ఈ బొమ్మలో ఉన్నట్టే తీసుకుంటున్నానండి, ABC. సో ఇక్కడ చూద్దాం, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇక్కడ పేపర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రైట్ యాంగిల్ని చూస్తాము. లెట్స్ టేక్ ఏ ట్రయాంగిల్ ABC యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ తీసుకుంటే ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్, యాంగిల్ CAB అంటే CAB. ఇక్కడ యాంగిల్ CAB అంటే ఇక్కడ మనకి మిడిల్ అయితే ఏ వర్డ్ అయితే యూస్ చేస్తామో, అంటే ఏ పాయింట్ దగ్గర అయితే ఉన్న లెటర్ యూస్ చేస్తామో ఆ యాంగిల్ కంటైన్ చేస్తుంది అని. సో ఇక్కడ యాంగిల్ ఏ రెస్పెక్ట్ తీసుకుంటున్నాం అన్నమాట మనం. సో ఇప్పుడు రాసే ట్రిగ్నోమెట్రిక్ రేషియో అంతాను విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏతోనే మనం చేస్తున్నాం. యాంగిల్ Cతో చేయకూడదా మేడం అంటే చేయొచ్చు, అది మీ ఇష్టం. కానీ వే అయినా సరే ఎలా అయినా సరే ఈ టిప్స్ గుర్తుపెట్టుకుంటే మీరు Cతో కూడా చేయొచ్చు. ఓకే, యాంగిల్ CAB అంటే మనం షార్ట్కట్లో యాంగిల్ A అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు ది యాంగిల్ A తీసుకుంటున్నాం అన్నమాట. సో ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్, రైట్. సో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని అక్యూట్ యాంగిల్స్లోనే తీసుకుంటాం. సో నోట్ ద పొజిషన్ ఆఫ్ ది సైడ్ BC. సో ఇక్కడ యాంగిల్కి ఏ దగ్గర ఉన్నాం, ఇక్కడ నుంచి BC ఒకసారి చూడండి. ఏం చెప్తున్నారు, ఇట్ ఫేసెస్ యాంగిల్ A. సో ఇట్ విల్ కాల్ సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A. AC is the hypotenuse of the right angle triangle and the side AB is a part of angle A. So we call it as side adjacent to the angle. నేను ఇది నీట్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ A తీసుకుంటున్నాం. ఇక్కడ దీనికి ఏ సైడ్ ఆపోజిట్లో ఉంది, ఈ సైడ్ చూడండి, మనకి ఇక్కడ ఆపోజిట్లో ఉంది. సో దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఇక్కడ ఉండే యాంగిల్కి పక్కనే ఉంది కాబట్టి అడ్జసెంట్ సైడ్. యాక్చువల్లీ ఎలా చెప్పాలి అంటే ఇక్కడ చెప్పారు చూసారా, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ అంటే ఏ సైడ్ అయితే ఆపోజిట్గా యాంగిల్తో ఉందో అది చెప్పాలి.
కానీ మనకి ఈజీగా ఉండడానికి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ అని అనుకుంటాం. సో ఇదైతే తప్పైతే కాదు. సో విత్ రెస్పెక్ట్ టు యాంగిల్తో చేస్తున్నాం కాబట్టి ఇది అడ్జసెంట్ సైడు, ఇది ఆపోజిట్ సైడ్. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, మనం ఏదైతే యాంగిల్ తీసుకుంటామో ఆ యాంగిల్కి ఎదురుగా ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటాము, ఆ యాంగిల్కి పక్కన ఉన్న సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మేడం ఇది కూడా పక్కనే ఉంది కదా, ఈ ఏసీని కూడా మనం అడ్జసెంట్ సైడ్ అనొచ్చు కదా అంటారు. కాదండి. ఎందుకు అంటే మీకు ఒక రిమార్క్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లోనే. సిన్స్ ద హైపోటెన్యూస్ ఈజ్ ది లాంగెస్ట్ సైడ్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్, ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ ఆర్ కాస్ ఏ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. సో ఇవన్నీ మనకొద్దు. చూడండి, సిన్స్ ద హైపోటెన్యూస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదే కాదు, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, లాంగెస్ట్ సైడ్ ఇదున్నా అది హైపోటెన్యూస్ అవుతుంది. అది యాంగిల్కి పక్కన ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయండి. సో ఇది హైపోటెన్యూస్. సో ఇక్కడ కొన్ని బండ గుర్తులు చెప్తాను చూడండి. యాంగిల్కి ఆపోజిట్ ఉందనుకుందాం, దాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకే, యాంగిల్ ఏకి అడ్జసెంట్ ఉందనుకుందాం, దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. బిఏ ఆర్ ఏబి మీ ఇష్టం. నెక్స్ట్ లాంగెస్ట్ సైడ్ ఉంటుంది మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, లాంగెస్ట్ సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం మూడే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కైనా అడ్జసెంట్ సైడ్ ఏది, ఆపోజిట్ సైడ్ ఏది, హైపోటెన్యూస్ ఏది, ఈ మూడు బాగా వచ్చేయాలి. విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ సి తీసుకుందామా ఇప్పుడు ఒకసారి. యాంగిల్ సికి ఆపోజిట్గా ఏముంది, ఏబి ఉంది. యాంగిల్ సికి అడ్జసెంట్ ఏముంది, ఏసీ కాదు, బీసీ. ఎందుకు, హైపోటెన్యూస్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని హైపోటెన్యూస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ సైడ్ అయితే అంటే ఏ భుజం, మీరు భుజాలు అంటారు కదా, సో ఆ త్రిభుజంలో ఉన్న ఏ భుజం అయితే పెద్దగా ఉంటుందో దాన్ని హైపోటెన్యూస్ అంటాము. ఏ యాంగిల్కి పక్కనే తీసుకుంటున్నామో దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. సో ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ అర్థమైపోయింది అనుకుంటున్నాను మీకు. నేను క్లియర్గా రాస్తున్నాను మీకోసం. సో విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ. నౌ ఏంటి ఫస్ట్, ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి, బీసీ. దీన్ని షార్ట్కట్లో ఆపోజిట్ అంటాం. ప్రతిసారి ఆపోజిట్ సైడ్ అని రాయలేం కదా, సో అందుకని ఆపోజిట్ ఓపీపీ అని రాస్తాం. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ ఏది విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ చూద్దామా, అడ్జసెంట్ సైడ్. మీరు నాతో పాటు సిమిలర్గా యాంగిల్ సీక్ చేశారంటే మీకు ఇంకా బాగా వచ్చేస్తుందండి, ఏది హైపోటెన్యూస్, ఏది అడ్జసెంట్, ఏది ఆపోజిట్ సైడు అనేది. సో ఇక్కడ మనకి ఏబి ఉంది, మీరు బిఏ అని కూడా రాసుకోవచ్చు. సో దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. సో షార్ట్కట్లో నేను ఏడీజే పెట్టుకున్నా. అండ్ ఫైనలీ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఏంటి, ఏసీ. మీకు తెలుసు అది లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది మైండ్లో బాగా గుర్తుండిపోవాలి. చాలామంది ఇంకో టిప్ ఏమనుకుంటారంటే, ఎక్స్ట్రా టిప్ చెప్తాను చూడండి. ఏంటి, రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది అని చెప్తారు చాలామంది. రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. చాలామంది ఇలా కూడా గుర్తుపెట్టుకుంటారు, అది తప్పైతే కాదు. ఎందుకంటే రైట్ యాంగిల్కి ఆపోజిటే హైపోటెన్యూస్ ఎప్పుడు ఉంటుంది. లాంగెస్ట్ సైడ్ స్కేల్ తీసుకొని అన్నీ మెజర్ చేయాలి కాబట్టి చాలామంది సింపుల్గా హైపోటెన్యూస్, రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉందా, ఇది హైపోటెన్యూస్ అని చెప్పేస్తారు. సో అది కూడా ఒక టిప్. సో హైపోటెన్యూస్ అనేది రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నా ఓకే, లాంగెస్ట్ సైడ్ ఉన్నా ఓకే, కానీ రెండు ఒకటే అనమాట. సో ఇక్కడ నేను హైపోటెన్యూస్ అని చెప్తాను. నౌ ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ చేద్దామా. సో యూ హ్యావ్ స్టడీడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రేషియోస్. మనం 9th క్లాస్ 8th క్లాస్లో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ వచ్చినాయి. సో అలాగే ఇక్కడ కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చినాయి, చూద్దాం. ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ది యాంగిల్ ఏ విత్ రెస్పెక్ట్ టు ట్రయాంగిల్ ఏబిసి. అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిడి ఎలా ఉన్నాయో చూద్దాం. ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ.
ఈ ట్రయాంగిల్లోనే ఉన్నాయి కాబట్టి చాలామంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా రాస్తారు. నేను సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ వన్, సైన్ ఆఫ్ యాంగిల్ ఏ. సో ఇక్కడ చూడండి, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ డివైడెడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ నేను సింపుల్గా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని రాస్తున్నా. మీరు ఇంకా షార్ట్గా రాసుకోవాలి అంటే ఓపీ/పై హెచ్వైపీ అని కూడా రాసుకోవచ్చు, కానీ తప్పు కాదు. నేను ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఈజీగా ఉండడం కోసమే షార్ట్ కట్స్ తయారు చేస్తున్నాను. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి బీసీ, హైపోటెన్యూస్ ఏంటి ఏసీ. సో ఇది సైన్ ఆఫ్ యాంగిల్ ఏ. దీని షార్ట్కట్లో మనం సైన్ ఏ అని కూడా రాస్తాం. ప్రతిసారి సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అని రాయలేము, సైన్ యాంగిల్ ఏ అని కూడా రాయలేము, సైన్ ఏ. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుకు పెట్టుకోవాలి, ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సైన్ ఏ అంటే సైన్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ అనుకుంటారు, కానీ ఇది చాలా రాంగ్ అండి. అసలు సైన్ అనేది ఏతో మల్టిప్లికేషనే కాదు, అది ఒక ఆపరేషన్ మాత్రమే. మీకు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, note that the symbol of sin A is used an abbreviation for the sign of the angle A. Sin A is not the product of sin and A. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, సైన్కి ఏకి ప్రోడక్ట్ కాదు. సైన్ అనేది సపరేటెడ్ ఫ్రమ్ ఏ, హ్యాస్ నో మీనింగ్. అసలు దానికి మీనింగే లేదు, జస్ట్ మనం ఒక సైన్ ఏని డెరైవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సిమిలర్లీ కాస్ ఏ అయినా సరే, మిగతా ఉండే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అయినా సరే, అది ఒక ప్రోడక్ట్ అయితే కాదండి. అది జస్ట్ మనం ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసమే పెట్టుకున్నాం. సో ఇక్కడ సైన్ ఏ బీసీ/ఏసీ. కాస్ ఏ అంటే కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ. కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ ఏంటి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. మనం దీనిని అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, యాంగిల్ ఏకి ఏబి. ఇక్కడ మనం ఆల్రెడీ రాసాము, ఏబి డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఏసీ. మనం ఇక్కడ దీని షార్ట్కట్లో ఎలా రాయొచ్చు, ఏడీజే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ ఏబి/ఏసీ అని కూడా రాయొచ్చు. దీన్ని కూడా అంటే కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏని కూడా మనం కాస్ ఏ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్. మేడం దీనికి కూడా ఒక షార్ట్ కట్ చెప్పరా అంటే అది కుదరదండి. ఎందుకంటే సైన్ కాస్ టాంజెంట్ అంటే ఆపోజిట్ హైపోటెన్యూస్, అదే అపోజిట్ బై హైపోటెన్యూస్. కొసైన్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్. మనం a+b² = a²+b² + 2ab ఎలా గుర్తుపెట్టుకుంటామో అలాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ ఏ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, అలాగా కొసికెంట్, సీకెంట్, కోటాంజెంట్ అనేటివి కంపల్సరీగా మైండ్లో గుర్తుపెట్టేసుకోవాలి. కానీ ఇక్కడ ఏబి/ఏసీఏ రావాలి అనే రూల్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ పీక్యూఆర్ రావచ్చు, లేదా XYZ రావచ్చు, లేదా LMN రావచ్చు. కానీ ఇవనేది డిస్క్రిప్షన్ మనం ఇచ్చిన ట్రయాంగిల్ని బట్టి యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ టాంజెంట్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేది కంపల్సరీ. ప్రతి ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి ఇవి మారవు. ఇక్కడుండే ట్రయాంగిల్ మారచ్చు, ఇక్కడుండే వాల్యూస్ మారచ్చు. కాబట్టి ఇవి అనేటివి ఫార్ములాస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో టాంజెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సో దీన్ని మనం షార్ట్కట్లో tan ఏ అని కూడా రాయొచ్చు. ఈ ఆపోజిట్ అంటే ఏంటి, బీసీ బై అడ్జసెంట్ అంటే ఏబి. సో ఇక్కడ మీరు కొంచెం గమనిస్తే tan ఏ ఎలా ఉంది అనేది చూడండి. సైన్ ఏ బీసీ/ఏసీ, కాస్ ఏ ఏబి/ఏసీ. కానీ ఇక్కడ tan ఏ బీసీ/ఏబి అంటే బీసీ ఏబి, ఆపోజిట్ అడ్జసెంట్. సో ఇక్కడ మనం దీన్ని సింపుల్గా సైన్ ఏ బై కాస్ ఏ కూడా రాసుకోవచ్చు. ఎలాగా నేను ప్రూఫ్ చూపిస్తాను చూడండి. సైన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ క్యాన్సిల్, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్.
సో ఇక్కడ సైన్ ఏ బై కాస్ ఏ కూడా రాసుకోవచ్చు. అది tan ఏకి అనదర్ ప్రూఫ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫార్ములాస్లో కాస్ ఇస్తారు, tan కనుక్కోమంటారు. సో అప్పుడు కాస్ ద్వారా సైన్ కనుక్కొని తర్వాత tan కనుక్కొని ఇన్ని చేయాలి అనుకున్నప్పుడు ఇది ఒక షార్ట్ ఫార్ములా అనమాట. tan ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ వన్, cosecant ఆఫ్ యాంగిల్ ఏ. cosecant అంటే ఏంటి? ఇక్కడ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ వస్తుంది మనకి. సో హైపోటెన్యూస్ అంటే ఏసీ డివైడెడ్ బై ఆపోజిట్ అంటే బీసీ వస్తుంది. సో ఇక్కడ దీన్ని సింపుల్ ఫామ్లో cosecant A ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ కాస్ రాయకూడదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడ కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏకి కాస్ ఏ రాసేసాం. సో మళ్ళీ ఇక్కడ కాస్ ఏ రాశారంటే ఫార్ములాస్ డిఫరెంట్ అయిపోతాయి, మీకు వచ్చే ఆన్సర్ కూడా తప్పైపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. cosecant A అంటే cosecant A అనే పెడతాం, కానీ రాసేటప్పుడు cosec A అని రాస్తాం అనమాట. సో దీనికి ఇంకో షార్ట్ కట్ ఏంటి అంటే 1/sin A అవుతుంది. మనకి sin A ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ రివర్స్ అయినాయి కదా, సో ఇన్వర్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/sin A అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో బై ఇన్వర్సిబుల్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ వచ్చిందా మనకి. సో దీన్ని 1/sin అని కూడా అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, secant ఆఫ్ ఏ. secant ఆఫ్ యాంగిల్ ఏ. సో ఇక్కడ secant ఆఫ్ యాంగిల్ ఏ ఉంది కదా. సో దీన్ని ఏమని రాయొచ్చు? 1/cos A అని రాయొచ్చు. ఎందుకు? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అని చెప్పారు. సో హైపోటెన్యూస్ ఎంత మనకి? ఏసీ అండ్ అడ్జసెంట్ సైడ్ ఎంత? ఏబి. సో ఇక్కడ cos A ఎలా యూజ్ అయింది అనేది చూద్దాం. సో 1/cos A ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో బై ఇన్వర్సిబుల్ దట్ ఈస్ కాల్డ్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అయింది మనకి ఇక్కడ. సో దీన్నే ఇక్కడ మనం సిమిలర్లీ ఏసీ బై ఏబి అని కూడా అంటాం. కానీ ఇక్కడ secant ఏకి షార్ట్ కట్ ఏంటి అంటే secant A అని ఇలా రాస్తాం. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ వన్, cotangent ఆఫ్ యాంగిల్ ఏ. cotangent ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది cotangent అన్నారు, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, cotangent అన్నారు. సో ఇక్కడ 1/sin అయిపోయింది, 1/cos అయిపోయింది, ఇంక మిగిలింది 1/tan A. సో tan ఫార్ములా ఏంటి ఇక్కడ చూద్దాం. ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ కదా. సో మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి చూపిస్తున్నా. ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సో 1/opposite side డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. నౌ ఇది మనకి ఏమవుతుంది? ఇన్వర్సిబుల్ అవుతుంది. సో ఇఫ్ యూ ఇన్వర్సిబుల్ ఇట్, అడ్జసెంట్ బై అపోజిట్ వస్తుంది మనకి. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? ఏబి డివైడెడ్ బై అపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. సో మనం దీని షార్ట్కట్లో cot A అని కూడా రాయొచ్చు. సో cot A ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ. సో మనం జస్ట్ ఫార్ములాస్ చూసాం, కానీ రాయడం సరిపోయిందో లేదో చెక్ చేద్దాం. cot A ఏబి బై బీసీ, secant A ఏసీ బై ఏబి. ఫోర్త్ వన్, cosecant A ఏసీ బై బీసీ, tan A బీసీ బై ఏబి, అండ్ cosine ఆఫ్ A ఏబి బై ఏసీ, sin A బీసీ బై ఏసీ. సో ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేటివి ఈజీగా వచ్చేసాయి. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ secant A కానీ cosecant A కానీ cot A కానీ sin A కానీ tan A కానీ ఇవి ప్రోడక్ట్ అనేటివి కాదండి, జస్ట్ అబ్రివేషన్ మాత్రమే. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేటివి ఏ యాంగిల్ ద్వారా ఫైండ్ చేసాం? యాంగిల్ ఏ ద్వారా ఫైండ్ చేసాం. మీరు ఈ వీడియో చూసి నేర్చుకున్నారు కదా. సో యాంగిల్ సి ద్వారా కూడా ఫైండ్ చేయొచ్చు. వై యాంగిల్ సి అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని విత్ రెస్పెక్ట్ టు అక్యూట్ యాంగిల్స్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ అనేది ఒక అక్యూట్ యాంగిల్ అయితే యాంగిల్ సి అనేది కూడా ఒక అక్యూట్ యాంగిలే. ఇక్కడ యాంగిల్ బి అనేది రైట్ యాంగిల్ కాబట్టి దీంతో మనం ఫైండ్ చేయలేము, కాబట్టి ఇక్కడ చేద్దాం. మరి ఎందుకు ఫైండ్ చేయలేము అందాం. ఫర్ ఎగ్జాంపుల్ బీకి ఆపోజిట్ ఏంటి? ఇక్కడ హైపోటెన్యూస్ అయిపోయింది. యాక్చువల్లీ మనకు హైపోటెన్యూస్ ఏంటి? లాంగెస్ట్ సైడ్. సో అది కుదరదు మనకి, కాబట్టి యాంగిల్ సితో మీరు ఒకసారి దీన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేశారు అంటే సైన్, కాస్, టాన్ ఫార్ములాస్ ఈజీగా వస్తాయి. నేను మీకోసం ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ వేస్తాను, మీకు వీలైతే ఫోన్లో ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదా మీరు ఒక టేబుల్ ఫామ్ చేసుకోండి. ఇప్పుడు నేను గీసినట్టు sin A
ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ అంటే ఏమనుకున్నాం, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అది ఏ ట్రయాంగిల్ అయినా అవనియండి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ సైన్ ఏ ఫార్ములా అంతే. నెక్స్ట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎలాంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వండి, విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ కానీ యాంగిల్ సి కానీ చూస్తారు, అడ్జసెంట్ సైడ్ ఫైండ్ అవుట్ చేస్తారు, వాల్యూ రాస్తారు. సో ఈజీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ట్యాన్ ఏ మనకు తెలిసిందే, సైన్ ఏ బై కాస్ ఏ అని రాయొచ్చు, లేదా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ సైన్ కాస్ ట్యాన్ అయిపోయాక మిగిలింది ఏంటి, కొసీకెంట్. కొసీకెంట్ ఏ, దీన్ని మనం కొసీక్ ఏ అని కూడా అంటాము. నేను బై మిస్టేక్ రాస్తాను, ఇదైనా రాసుకోవచ్చు. సో కొసీకెంట్ ఏని మనం 1/sin ఏ అనొచ్చు. 1/sin ఏని అంటే 1 ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇది మనకి హైపోటెన్యూస్ బై ఆపోజిట్. మీరు ఎవ్రీడే మార్నింగ్ ఇలాగ టేబుల్స్ ఎవ్రీ చాప్టర్ వైజ్ వచ్చిన ఫార్ములాస్ అన్ని టేబుల్లో రాసుకొని రోజుకి 2 times నేర్చుకోవద్దు, జస్ట్ రోజుకి 2 times చదవండి. 1 weekలో మీకు తప్పకుండా వచ్చేస్తాయి ఇవి. కానీ రేపే ఎగ్జామ్ ఉంది, ఇవాళ చేస్తే మాత్రం రాదు. సో ప్రాక్టీస్ అనేది చేస్తూనే ఉండాలి, అప్పుడే మనలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కొసీకెంట్ అయిపోయింది, సీకెంట్ అనమాట. సీకెంట్ ఏ అంటే 1/cos ఏ. 1/cos ఏ అంటే 1/cosకెంట్ ఏ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ వస్తుంది. దాన్ని మనం హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అని రాసుకుంటాం. నెక్స్ట్ కోటాంజెంట్ ఏ అంటే కాట్ ఏ. సో దీన్ని 1/tan ఏ అని కూడా అనొచ్చు. ట్యాన్కి ఫార్ములా ఏంటి మనకి, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే కాస్ ఏ బై సైన్ ఏ అని కూడా రాసుకోవచ్చు, అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్ అని కూడా రాసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లోకి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. పేజ్ నెంబర్ 178 NCERT టెక్స్ట్ బుక్. ఆల్రెడీ మనం 177 అని ముందు డిస్కస్ చేసేసాము. సో మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నేర్చుకున్నాం కదా, సైన్, కొసైన్, టాంజెంట్, కొసీకెంట్, సీకెంట్, కోటాంజెంట్. సో వీటిని యూస్ చేసుకొని అంటే ఈ ఫార్ములాస్ని యూస్ చేసుకొని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ సెషన్లో నేర్చుకుందాం. ఆ ఫార్ములాస్ని యూస్ చేసుకొని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ సెషన్లో నేర్చుకుంటాం. నేను ఎవ్రీ పేజ్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లోనూ మరియు టైటిల్లోనూ ఇస్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా పేజ్ నెంబర్లో ఉన్న ప్రాబ్లం కానీ థియరీ కానీ మిస్ అయినట్లయితే ఆ వీడియో ద్వారా మీకు అది కూడా రివిజన్ అయిపోతుంది. ఓకే, సో నౌ ఇక్కడ గివెన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1 చూస్తున్నాం, పేజ్ నెంబర్ 178లో. గివెన్ tan A is equal to 4/3, find the other trigonometric ratios of the angle A. సో ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చేసాడండి, అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ tan A అనమాట. సో tan A అంటే ఆబ్వియస్లీ మనకు తెలుసు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ ఏకి ఆపోజిట్ సైడ్ ఇది కాబట్టి 4k వేసాడు, అండ్ అడ్జసెంట్ సైడ్ ఇది కాబట్టి 3k వేసాడు. సో మనం కూడా యాస్టీస్ ఇదే డయాగ్రామ్ వేయచ్చు లేదా డిఫరెంట్ వేయచ్చు, కానీ ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుంది. నేను మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో సి, ఏ అండ్ బి, ఇక్కడ మనకి బీసీ ఈజ్ ఈక్వల్ టు 4k అండ్ దిస్ ఈజ్ 3k. k ఎందుకు వచ్చింది అనేది నేను ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏం తీసుకున్నాం, గివెన్ tan A ఈజ్ ఈక్వల్ టు 4/3 తీసుకున్నాం. సో ఇక్కడ 4/3 అంటే మనకి యాజ్ యూజువల్ మనకు తెలుసు tan A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. నేను మీకు అర్థం కావడం కోసం ఓన్లీ షార్ట్ కట్లో తొందరగా చెప్పడానికి ఓపీపీ అపోజిట్, ఏడీజే అడ్జసెంట్ అని రాస్తున్నానండి. మీరు నోట్బుక్లో క్లియర్గా రాసుకోండి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని. సో ఇక్కడ tan A అంటే విత్ రెస్పెక్ట్ టు ఈ యాంగిల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఇది ఉంది. సో ఇక్కడ ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. దీనికి అడ్జసెంట్ సైడ్ ఇది కాబట్టి అడ్జసెంట్ సైడ్ AB అవుతుంది. హైపోటెన్యూస్ మనకి తెలిసిందే, హైపోటెన్యూస్ అంటే లాంగెస్ట్ లైన్ ఇన్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తారు, లేదా రైట్ యాంగిల్ కి ఏదైతే ఆపోజిట్ లో ఉందో అది హైపోటెన్యూస్ అంటారు. సో రెండిట్లో ఏదైనా సరే మనకి కరెక్ట్ ఆన్సరే వస్తుంది. సో tan A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ ఏంటి, BC బై
అడ్జసెంట్ సైడ్ ఏబి. సో దేర్ ఫోర్ ఇక్కడ మనం ఒక అజంప్షన్ చేసుకోవాలి. అది ఏంటి అంటే tan A ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు 4/3 ఈజ్ ఈక్వల్ టు కే అనుకుందాం. ఇట్ మీన్స్ మల్టిప్లికేషన్. ఎందుకు అనుకుందాము అంటే కే అనేది ఒక పాజిటివ్ నంబర్. మనం ఆల్రెడీ ఎప్పుడు ఒక పాజిటివ్ వాల్యూని తీసుకుంటాం కాబట్టి ఒక పాజిటివ్ నంబర్ అని కేని అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇప్పుడు 4k/3k అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే బీసీ అంటే 4k. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి అంటే 3k అని కూడా చెప్పుకోవచ్చు. కానీ మనకి ఇంకా హైపోటెన్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడే మిగిలిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో హైపోటెన్యూస్ అనేది తెలీదు. సో మనం ఇప్పుడు ఫైండ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు 3k, బీసీ ఈజ్ ఈక్వల్ టు 4k తెలుసు, అవునా? సో ఇప్పుడు మనకి ఏసీ కావాలి. సో ఇక్కడ ఏసీ కావాలి. దేర్ ఫోర్ మనం పైథాగరస్ ప్రాపర్టీని యూజ్ చేద్దాం. మనందరికీ తెలుసు కదా పైథాగరస్ ప్రాపర్టీ ఏంటి? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 2 legs ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ కదా. సో ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనమాట. సో మనకి ఇక్కడ ఏసీ స్క్వేర్ తెలియదు కానీ ఏబి తెలుసు, బీసీ తెలుసు. సో 3k హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 4k హోల్ స్క్వేర్. సో ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ k అంటే 9k స్క్వేర్ ప్లస్ 4k స్క్వేర్ అంటే 16k స్క్వేర్. సో ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 25k స్క్వేర్. k స్క్వేర్ కామన్ కదా. నౌ మనకి ఏసీ వాల్యూ ఒక్కటే కావాలి. సో ఇక్కడ స్క్వేర్ పోతుంది అంటే ఇక్కడ రూట్ ఓవర్ వస్తుంది, తెలిసిందే కాబట్టి ఇలా వస్తుంది. నౌ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఈ 25కి ఒక రూట్ ఓవర్ చేద్దాము, కే స్క్వేర్కి ఒక రూట్ ఓవర్ చేద్దాం. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఈ 25ని మనం 5 × 5 రాసుకోవచ్చా? సో ఇక్కడ ఆల్రెడీ కే మిగిలింది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 5 స్క్వేర్ అంటే దీన్ని 5 స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ ఇంటూ కే. దేర్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5k అనమాట మనకు ఆన్సర్ ఇక్కడ. సో హైపోటెన్యూస్ 5k మనకి తెలిసిపోయింది ఆన్సర్. ఏసీ 5k తెలిసిపోయింది. ఇప్పుడు హైపోటెన్యూస్ తెలుసు అంటే హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ తెలుసు, ఏబి తెలుసు, బీసీ తెలుసు. ఇప్పుడు మూడు తెలుసు కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చాలా ఈజీ. సో ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటవి? ఫస్ట్ సైన్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఏతో చేస్తున్నాము కాబట్టి సైన్ ఏ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ క్వశ్చన్లో టాన్ సి ఇచ్చారనుకుందాం, అప్పుడు ఇక్కడ సైన్ సి వస్తుంది. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. అప్పుడు మార్క్స్ని ఈ చిన్న మిస్టేక్స్ వల్లే ఒక మైనస్ మార్క్స్ అనేటివి మనకు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ సైన్ ఏ అంటే ఎంత మనకి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ మనకి రెండూ తెలుసు. ఆపోజిట్ సైడ్ అంటే బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. సో 4k/5k. సో k అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి 4/5 అయినా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సైన్ తర్వాత కాస్ ఏ. కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ మనకు అడ్జసెంట్ సైడ్ అనేది ఏబి అండ్ హైపోటెన్యూస్ అనేది ఏసీ. సో ఇక్కడ మన ఏబి ఆల్రెడీ గివెన్ 3k/ ఏసీ 5k. సో k అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి 1 అయిపోతుంది. సో 5 3/5 అనేది ఆన్సర్. సైన్ కాస్ టాన్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది కోసికెంట్. కోసికెంట్ ఏ అంటే 1/sin A. మీ ఇష్టం, మీరు ఫార్ములాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, 1/sin A అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈజీ కదా, మనకు sin A ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసేసాం. సో 1/4/5. సో ఇప్పుడు ఇది రివర్స్ అవుతుంది 5/4. నెక్స్ట్ సీకెంట్ ఏ. ఇది యాజ్ యూజువల్ 1/cos A అవుతుంది. 1/cos A వాల్యూ 3/5 అండ్ ఇది కూడా సేమ్ రివర్స్ అవుతుంది 5/3 అవుతుంది. నెక్స్ట్ cot A. cot A అంటే 1/tan A. ఆల్రెడీ మనకి tan A ఇచ్చేసారు 4/3 అని. సో 1/4/3
ఇది కూడా సేమ్ రివర్స్ అవుతుంది, 3/4 అవుతుంది. సో ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టాన్ ఇచ్చేసాడు కాబట్టి దాన్ని యూస్ చేసుకుని సైన్, కాస్, కొసికెంట్, సీకెంట్, కాట్, ఇట్ మీన్స్ కోటాంజెంట్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో ఇలాంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని కనుక మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఈజీ అయిపోతాయి. మీకు ఏ ప్రాబ్లం అయినా సరే అర్థం కాకపోయినా ఆ ప్రాబ్లమ్ని ఇఫ్ ఇన్ కేస్ పేజ్ నెంబర్ అయినా సరే, టెక్స్ట్ బుక్ పేరు, ఇట్ మీన్స్ ఎస్సీఆర్టీఆ అంటే స్టేట్ సిలబసా, సిబిఎస్ఈ సిలబసా, ఎన్సీఆర్టీ సిలబసా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేసి క్వశ్చన్ని కానీ మీరు అక్కడ ప్రజెంట్ చేసినట్లయితే నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ ఆన్సర్ని కూడా ఇంకో వీడియో రూపంలో, ఎందుకంటే ఆ వీడియో మీలాంటి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది. సో అందుకనే ఆన్సర్స్ అనేటివి మ్యాక్సిమం వీడియో రూపంలోనే మీకు వచ్చేలా చేస్తాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ దిస్ సెషన్. If you have any doubts, comment on comment section. Please click like button, share my videos and subscribe my channel. Thank you. Hi అండి, వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. మీరు కనుక మ్యాథ్స్ మీడియంని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్స్ మీడియం. ఇంకే ఎగ్జాంపుల్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని బాగా చదవాలి. కన్సిడర్ ట్రయాంగిల్ ఏసీబీ రైట్ యాంగిల్ ఎట్ సి. సో ఒక ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే దానిలో సి అనేది అంటే ఎట్ సి. చూడండి ఇక్కడ ఏసీబీ అన్నారు. ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్లోని రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే ఉంటాయి. సో సి అనేది మిడిల్లో పెట్టారు అంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఉంది అని అర్థం. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు రైట్ యాంగిల్ అనేది ఇవ్వలేదు అనుకుందాం, కానీ ఇక్కడ సి అనే పాయింట్ దగ్గరే రైట్ యాంగిల్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం, అప్పుడు బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది అని మీనింగ్. ఆల్ఫాబెట్స్లో మిడిల్లో ఏదైతే ఉంటుందో మనం ఎలా యాంగిల్ మెజర్ చేస్తామో అలాగే ట్రిగ్నోమెట్రీలో ఒక నేమ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అది రైట్ యాంగిల్ అని వాళ్ళు చెప్పకపోతే ట్రిగ్నోమెట్రీలో మిడిల్ ఆఫ్ ది ఆల్ఫాబెట్ దగ్గర రైట్ యాంగిల్ అని మనం అజంప్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఎట్ సి ఇన్ విచ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 29 యూనిట్స్. సో ఇక్కడ ఏబి అనేది 29 యూనిట్స్ అంట, అండ్ బీసీ 21 యూనిట్స్. బీసీ అనేది 21 యూనిట్స్ అండ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏబిసి ఈజ్ ఈక్వల్ టు θ degrees. ఓకే, determine the values of అంటే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. cos square theta plus sin square theta, cos square theta minus sin square theta. సో ఇక్కడ మనం ఓన్లీ రెండు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ థింగ్ అదేంటి, cos theta sin theta. బై యూజింగ్ cos theta sin theta యూస్ చేసుకుని ఈ రెండింటిని మనం డెరైవ్ చేయాలన్నమాట. అంటే వీటి వాల్యూస్ ఎంతో అనేది డిటర్మైన్ చేయాలి. సో అది క్వశ్చన్. సో లేట్ చేయకుండా ఆన్సర్లోకి వెళ్ళిపోదాము. సో టేక్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏసిబి. సి దగ్గర రైట్ యాంగిల్ అండ్ బి దగ్గర θ degrees. ఏబి 29 యూనిట్స్ అండ్ బీసీ 21 యూనిట్స్. ఓకే, యూనిట్స్ అంటే వాళ్ళ ఇష్టం, అది సెంటీమీటర్స్ మీటర్స్ ఏమీ చెప్పలేదు కాబట్టి యూనిట్స్గానే వదిలేసేయండి. నెక్స్ట్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు θ. సో ఇక్కడ మనం ఏ అక్యూట్ యాంగిల్తో యూస్ చేస్తున్నాం ఇప్పుడు సాల్వ్ చేసే ప్రాబ్లం, ఈ θతో అనమాట. సో ఈ θ అంటే బి దగ్గర ఉండే యాంగిల్ బేస్ చేసుకొని మనం ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ బిని యూస్ చేసుకొని చేద్దాము అంటే ఇది హైపోటెన్యూస్ అవునా, ఇది అడ్జసెంట్ సైడ్, కానీ ఇక్కడ ఆపోజిట్ సైడ్ అనేది మనకి తెలియదు. సో అది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ ఫోర్ సొల్యూషన్ అనమాట. గివెన్ AB is equal to 29 units, BC is equal to 21 units, and మనం ఇక్కడ దేంతో చేస్తున్నాము, విత్ రెస్పెక్ట్ టు acute angle B that is equal to θ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, ఏసీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంగిల్ బి ఇచ్చేసాడు, కానీ మనకి ఇక్కడ పైథాగరస్ యూస్ చేద్దాం ఫస్ట్. బై యూజింగ్ పైథాగరస్ థియరం ఏమిటి మనకి, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది లెగ్స్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి బీసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం ఏసీ తెలీదు, బీసీ తెలుసు, ఏబి తెలుసు. సో ఏసీ ఇలాగే ఉంచుతాము. ఏబి హోల్ స్క్వేర్
మైనస్ ఇది బీసీ హోల్ స్క్వేర్. ఎందుకు మైనస్ అయింది? ఈజ్ ఈక్వల్ టుకి ముందు పాజిటివ్ వాల్యూ ఉంటే అది ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకు వెళ్ళినప్పుడు నెగిటివ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మల్టిప్లికేషన్ అవుతూ ఉంటే డివిజన్ అవుతుంది, వైస్ వర్సా అనమాట. సో ఇప్పుడు ఏసీ హోల్ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ హోల్ స్క్వేర్ ఎంత? 29 యూనిట్స్. 29 హోల్ స్క్వేర్ మైనస్ బీసీ హోల్ స్క్వేర్ ఎంత? 21 హోల్ స్క్వేర్. సో 21 హోల్ స్క్వేర్. కానీ మనకి ఇక్కడ ఏసీ కావాలి. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు √29 స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్. సో ఇది చూడ్డానికి ఇది మనకు ఒక ఫార్ములాలా ఉంది, చూడ్డానికి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది. సో ఈ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. సో దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఏ 29 అనుకుంటే 29 ప్లస్ 21 మల్టిప్లికేషన్ అంటే ఇంటూ 29 మైనస్ 21 లా ఉంది చూడటానికి. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని 29 ప్లస్ 21 ఎంత? 50. 29 మైనస్ 21 8. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 8 5s are 40 అండ్ 0 400. సో √400 అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు 20 అని రాసుకోవచ్చు. సో 20 యూనిట్స్. సో ఇక్కడ మనకి ఏసీ వచ్చేసింది, ఇక్కడ ఏబి ఉంది, బీసీ ఉంది. సో ఇప్పుడు దేర్ఫోర్ ఫస్ట్ ఏం కనుక్కోవాలి? సైన్ తీటా. ఎందుకు తీటానే కనుక్కోవాలి? వాళ్ళు ఆల్రెడీ చెప్పారు విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ తీటానే తీసుకోవాలి అని. సో ఇక్కడ సైన్ తీటా అంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైన్ తీటా అంటే. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏసీ డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఏబి. సో ఇక్కడ ఏసీ ఎంత? ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం 20 యూనిట్స్. 20 డివైడెడ్ బై ఏబి ఎంత? 29. సిమిలర్లీ cos theta is equal to adjacent side by hypotenuse. సో ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత వాల్యూ మనకి? అడ్జసెంట్ సైడ్ ఎంత? 21 బై హైపోటెన్యూస్ 29. సో ఇప్పుడు ఏమేం ఫైండ్ అవుట్ చేయమన్నారు క్వశ్చన్లో? క్వశ్చన్ నెంబర్ 1 కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా మనకి కాస్ స్క్వేర్ తెలుసా? ఇక్కడ 21 బై 29 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా 20 మైనస్ 29 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. సో ఇక్కడ రెండు కామన్ కాబట్టి వీటికి ఎల్సిఎం తీస్తే 29 వస్తుంది. ఓహో సారీ, ఫస్ట్ ఇది పాజిటివ్ వాల్యూ. సో ఫస్ట్ క్వశ్చన్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 29. సో 21 హోల్ స్క్వేర్ ప్లస్ 20 హోల్ స్క్వేర్. సో 20 హోల్ స్క్వేర్ అంటే 400 ప్లస్ 21 హోల్ స్క్వేర్ అంటే 441 డివైడెడ్ బై ఇక్కడ 29 హోల్ స్క్వేర్ మర్చిపోవద్దు. సో ఇది 841. సో ఈ రెండు యాడ్ చేస్తే 841 బై 841 రెండు క్యాన్సిల్ 1. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ డిటర్మైన్ చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ సేమ్ వాల్యూయే కాకపోతే మైనస్ వస్తుంది, కానీ ఆన్సర్ అనేది కూడా డిఫరెంట్ వస్తుంది. ఎందుకంటే పాజిటివ్ అడిషన్ వేరు, సబ్ట్రాక్షన్ వేరు కాబట్టి. సో 21 బై 29 హోల్ స్క్వేర్ మైనస్ 20 బై 29 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని చేస్తే 29 హోల్ స్క్వేర్ అనేది ఎల్సిఎంలో కామన్ అండ్ 21 హోల్ స్క్వేర్ మైనస్ 20 హోల్ స్క్వేర్. 21 హోల్ స్క్వేర్ అంటే 441 మైనస్ 400 డివైడెడ్ బై 29 స్క్వేర్ అంటే 841. సో ఇక్కడ 441 మైనస్ 400 చేస్తే 41 వస్తుంది, ఇక్కడ 841 అనేది ఉండిపోతుంది. సో దేర్ఫోర్ cos square theta minus sin square theta is equal to 41 by 841. ఇది ఇంకొక వాల్యూ అన్నమాట. సో ఇదండి ఈ వీడియోలో ఎగ్జాంపుల్ 3 ఎక్స్ప్లెనేషన్. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియా. ఈ రోజు మనం పేజ్ నంబర్ 180 NCERT టెక్స్ట్ బుక్ లో ఉండే ఎగ్జాంపుల్ ప్రాబ్లం 4 చూద్దాము. ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ABC, రైట్ యాంగిల్ ఎట్ B, if tan A is equal to 1, then verify that 2 sin A cos A is equal to 1. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC ఇచ్చారు, రైట్ యాంగిల్ ఎట్ B అయింది
అండ్ tan a ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. మనకు తెలుసు tan a అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ద్వారా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇవన్నీ 1/1 కూడా వేసుకొని మనం యూస్ చేయొచ్చు. మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1లో ఏమైతే యూస్ చేసామో అలాగే యూస్ చేసి sin a cos a ఫైండ్ చేస్తాం. అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ sin a cos a మాత్రమే ఫైండ్ చేయాలి. తర్వాత 2 మల్టిప్లికేషన్ అంటే ఇంటూ sin a cos a ఏవైతే వాల్యూస్ వస్తాయో అవి ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో అది అవుతుందా లేదా అనేది వెరిఫై కూడా చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అనేది చేస్తే ఇక్కడ మనకు వెరిఫికేషన్ అనేది ఈజీ అయిపోతుంది. సో లేట్ చేయకుండా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. సో టేక్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ రైట్ యాంగిల్ ఎట్ బి. సో ఇక్కడ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి. సో మనకి ఇక్కడ tan a ఇచ్చాడు, అదేంటి 1 ఇచ్చాడు. సో నేను 1/1 అని రాస్తాను. అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఏ కాబట్టి అంటే ఈ యాంగిల్ కాబట్టి సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే బీసీ అండ్ అడ్జసెంట్ సైడ్ అంటే ఏబి. సో ఇక్కడ 1/1 వస్తుంది. సో దీన్ని కే అని కూడా అనుకుంటాము. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాము. సో ఇది కే అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అండ్ ఇది వచ్చి అడ్జసెంట్ సైడ్. సో ఇది యాజ్ యూజువల్ హైపోటెన్యూస్. దీన్ని మనం పైథాగరస్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని చేస్తాం. అన్ని ప్రాబ్లమ్స్ ఒకలాగే ఉంటాయండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అంటే రేషియోస్ ఉన్నాయి కదా, sin a అంటే ఏంటి అంటే లేదా sin θ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇలాంటివి గుర్తు పెట్టేసుకోవాలి. సో అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ గివెన్ ఏంటి, గివెన్ tan a ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాము ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దట్ ఈస్ k by k. ఓన్లీ అజంప్షన్, k అనేది ఒక పాజిటివ్ నంబర్. ఓకే, సో త్రూ అవుట్ దిస్ చాప్టర్ అనమాట మనం కేని ఒక పాజిటివ్ నంబర్గానే అజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు tan a వచ్చింది అంటే BC is equal to K, that is opposite side, and AB is equal to K, that is adjacent side అనమాట. కానీ మనకి ఇక్కడ హైపోటెన్యూస్ తెలీదు, అది AC ఫైండ్ చేయాలి ఇప్పుడు. సో దేన్ని యూస్ చేసుకొని ఫైండ్ చేస్తాం, బై టేకింగ్ పైథాగరస్ ప్రాపర్టీ మనం యూస్ చేస్తాం. పైథాగరస్ ప్రాపర్టీ ఏంటి, sum of the squares of the legs is equal to hypotenuse square. So AB square plus BC whole square is equal to AC whole square. సో ఇక్కడ మనకి తెలియందే AC కాబట్టి AC whole square is equal to AB అంటే K whole square plus BC అన్నా సరే K square. సో AC whole square is equal to 2K square. సో మనకి AC కావాలి కాబట్టి √2K square. సో ఇక్కడ √2 ఇంటూ K హోల్ స్క్వేర్ √2కి స్క్వేర్కి √ఓవర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దీన్ని K √2 అని రాసుకోవచ్చు. సో దేర్ఫోర్ AC ఈజ్ ఈక్వల్ టు K √2. ఓకే, మనకి ఇక్కడ AC వచ్చేసింది, BC తెలుసు, AB తెలుసు. ఇప్పుడు మనకి ఇక్కడ వెరిఫై చేయాల్సింది 2 sin a cos a ఈజ్ ఈక్వల్ టు 1 కావాలి కాబట్టి దీనిలో ఫస్ట్ sin a ఫైండ్ చేద్దాం. ఓకే, sin a ఎంత, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే BC, హైపోటెన్యూస్ అంటే AC. సో ఆపోజిట్ సైడ్ ఏంటి K డివైడెడ్ బై హైపోటెన్యూస్ K √2. సో ఇక్కడ మన K అనేది పాజిటివ్ నంబర్, కొంతమంది క్యాన్సిల్ చేస్తారు, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో 1/√2 అవుతుంది ఏంటి sin a. సో దీన్ని 1 అని వేసుకుందాం బై కన్ఫ్యూజన్ లేకుండా అనమాట. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ చేయాలి, cos a ఫైండ్ చేయాలి. సో cos a ఈజ్ ఈక్వల్ టు మనకు cos a ఫార్ములా తెలుసు, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏంటండి AB. సో AB డివైడెడ్ బై హైపోటెన్యూస్ యాజ్ యూజువల్ AC. సో AB వాల్యూ ఎంత K అండ్ AC వాల్యూ ఎంత మనకి K √2. ఇక్కడ కూడా K క్యాన్సిల్ అవ్వచ్చు లేదా పాజిటివ్ నంబర్ అనుకొని 1 తీసుకోవచ్చు. సో 1/√2. ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్ని 2 అనుకున్నాం. సో నౌ వెరిఫై
2 sin A cos A is equal to 1. So now take two equations 1 and 2, substitute values. మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 ఇంటూ సైన్ ఏ అంటే 1/√2 ఇంటూ కాస్ ఏ అంటే 1/√2. సో దీన్ని 2 ఇంటూ 1/√2 ఇంటూ 2 రాసుకోవచ్చు. సో ఇక్కడ 1/√2² అని రాయచ్చా. సో ఇప్పుడు దీనికి √కి స్క్వేర్కి క్యాన్సిల్. సో 2/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయింది, 1 వచ్చింది. సో ఇక్కడ మనం తీసుకుంది LHS తీసుకున్నాము, RHS ప్రూవ్ అయింది. దేర్ ఫోర్ ఇది RHS అండ్ తీసుకుంది ఏంటి LHS. దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. మీరు ఇలా అయినా ప్రూవ్ చేయొచ్చు, ఎలా అయినా ప్రూవ్ చేయొచ్చు అండి. సో రెండు ఈక్వల్. సో ఇక్కడ రిక్వైర్ అయింది మనకు వచ్చేసింది, మనకి రెండు ప్రూవ్ అయిపోయాయి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఈ సెషన్ అండి. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు mathsmedium. ఈరోజు మనం NCERT టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం 5 చెప్పుకుంటున్నాము, పేజ్ నెంబర్ 180. సో ఇంతకు ముందు ఎగ్జాంపుల్స్ కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ 5 చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ OPQ రైట్ యాంగిల్ ఎట్ P. సో OPQ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ P దగ్గర రైట్ యాంగిల్ ఉందన్నమాట. సో OP ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. సో OP 7 centimeters అండ్ OQ మైనస్ OP ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. OQ మైనస్ PQ ఈజ్ ఈక్వల్ టు 1 centimeters. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ sin Q అండ్ cos Q. సో sin Q, cos Q మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? బై యూజింగ్ దిస్. సో ఇక్కడ మనకి OP ఇచ్చాడు, కానీ OQ మైనస్ PQ ఇచ్చాడు. సో దీన్ని యూజ్ చేసి మనం ఏం వాల్యూ ఫైండ్ చేయాలి? sin Q అండ్ cos Q ఫైండ్ చేయాలన్నమాట. సో ఈ రెండు ఫైండ్ చేయాలి గివెన్ బేసిస్ ఇన్ఫర్మేషన్ ద్వారా. సో దీని నుంచి నేను OQ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ PQ అని రాసుకుంటున్నాను. ఓకే, దీన్ని 1 అనుకుందాం. ఓకే, నౌ అప్లై Pythagoras property to the given triangle OPQ. సో P దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఇలా రాశాను అనమాట. ఇప్పుడు పైథాగరస్ ప్రాపర్టీ అప్లై చేస్తే ఏంటి? స్క్వేర్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది లెగ్స్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? PQ స్క్వేర్ ప్లస్ OP హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఇట్ మీన్స్ OQ హోల్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ మనకి OQ తెలుసు, సో OQని సబ్స్టిట్యూట్ చేద్దాం. OP తెలుసు, సో PQ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ OP ఎంత మనకి 7 centimeters. సో 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OQ ఎంత? ఈక్వేషన్ 1 ద్వారా బై ఈక్వేషన్ 1. జస్ట్ అర్థం అవ్వడం కోసమే, కన్ఫ్యూజ్ అవ్వకుండా కోసమే ఈక్వేషన్ పెట్టే అవసరం కూడా లేదండి. సో 1 ప్లస్ PQ. ఇప్పుడు ఇది హోల్ స్క్వేర్, ఇది మర్చిపోకూడదు. ఇక్కడ OQ ఉంది కదా అని OQ వేసి స్క్వేర్ లేదంటే ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. సో ఈ స్క్వేర్లు కానీ ప్లస్ కానీ మైనస్ కానీ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. దాని బేస్ ద్వారా ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుందా రాంగ్ వస్తుందా అనేది అక్కడ డిసైడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. PQ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2PQ ప్లస్ PQ హోల్ స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ అంటే 49. మైనస్ 49 ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉండే ప్లస్ 7 అటువైపుకి వెళ్తే -7 హోల్ స్క్వేర్ అవుతుంది. 7 స్క్వేర్ 49. అది -7 కాదు, ఓన్లీ 7. ఎందుకంటే ఇక్కడ ఉండే పాజిటివ్ వాల్యూ అవుట్ ఆఫ్ ది 7 స్క్వేర్కి ఉంది. సో 7 పాజిటివ్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు PQ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో PQ స్క్వేర్ ఇక్కడ 1 స్క్వేర్ని 1 రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ 2PQ ప్లస్ PQ హోల్ స్క్వేర్ మైనస్ 49 ప్లస్ 1. సో ఇప్పుడు ఇవి రెండు ఇలా తీసుకొచ్చేద్దాం.
pq whole square minus 2pq minus pq whole square is equal to minus 49 plus 1 minus 48. So pq square positive and e pq square negative. So minus 2pq is equal to minus 48 anamata. So minus minus gets cancelled. pq is equal to 48 divided by 2. It means 24 centimeters. ఇక్కడ ఆల్రెడీ సెంటీమీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీటర్స్ ఉంటే మీటర్స్, యూనిట్స్ ఉంటే యూనిట్స్, అక్కడ ఏదైతే డెరైవ్ చేస్తారో అదే మనం ఆన్సర్లో కూడా రాయాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు పీక్యూ వచ్చింది, ఓపీ తెలుసు. ఓకే, ఇప్పుడు ఈ పీక్యూని తీసుకెళ్లి ఓక్యూ దగ్గర పెట్టాము అంటే ఏంటి, ఈక్వేషన్లో. నౌ సబ్స్టిట్యూట్ PQ is equal to 24 centimeters in equation 1. మనం ఏదైతే 1 అని అజ్యూమ్ చేసుకున్నామో. సో OQ is equal to 1 plus 24 centimeters. It implies to OQ is equal to 25 centimeters అన్నమాట. సో మనకి ఇక్కడ PQ వచ్చేసింది, OQ తెలుసు అండ్ OP తెలుసు. సో OP, OQ, PQ మూడు తెలుసు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం ఫైండ్ చేయమన్నారు, సైన్ క్యూ అండ్ కాస్ క్యూ. దేర్ ఫోర్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు క్యూ చెప్పారు అంటే ఇక్కడ. సో దీనికి ఆపోజిట్ ఏంటి, ఓపీ. సో ఓపీ అనేది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్ అంటే పీక్యూ. సో ఇది అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ అని ఇక్కడ రాసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసమే. సో ఇది కంపల్సరీ రాయాలి అనేది అయితే లేదు. నెక్స్ట్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఇది మనకి విత్ రెస్పెక్ట్ టు క్యూ యాంగిల్లో ఆపోజిట్ సైడ్ అవుతుంది. అండ్ యాజ్ యూజువల్ హైపోటెన్యూస్ ఓక్యూ మనకి తెలుసు, 25 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సైన్ క్యూ ఫైండ్ చేయాలి. సో సైన్ క్యూ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ మనకు తెలుసు ఓపీ డివైడెడ్ బై హైపోటెన్యూస్. సారీ ఇక్కడ రాయడం మర్చిపోయాను, OQ. సో OP అంటే 7 సెంటీమీటర్స్ డివైడెడ్ బై OQ 25 సెంటీమీటర్స్. కానీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనకి యూనిట్స్ ఉండవు కాబట్టి 7/25 అని రాస్తాం. నెక్స్ట్ కాస్ క్యూ. కాస్ క్యూ అంటే ఏంటి, కాస్ థీటా వాల్యూ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ మనకు తెలుసు PQ. సో PQ డివైడెడ్ బై హైపోటెన్యూస్ OQ ఈజ్ ఈక్వల్ టు PQ ఎంత, 24 centimeters by 25 centimeters. యాజ్ యూజువల్ మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి యూనిట్స్ ఉండవు కాబట్టి 24/25 మనకి ఇక్కడ అజంప్షన్స్ కోసం చెప్తారు. సో అది మీ ఇష్టం అనమాట. కానీ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ రాయాలి అనే అవసరం అయితే లేదు. అపోజిట్ టు హైపోటెన్యూస్, సైన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఆన్సర్ కూడా రాయొచ్చు. కాకపోతే మ్యాథ్స్లో మీరు ఎంత ఎలాబొరేట్ చేస్తే అంత ఈజీగా కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమయ్యి మార్క్స్ ఇవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ని కరెక్ట్ చేస్తున్నాం అనుకుందాం. సో ఈక్వేషన్ 1 వేసుకున్నాం, ఇలా చూస్తారు పైథాగరస్, ఓకే 1 పాయింట్ దొరికింది. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏదో చేశారు అంటే ఈక్వేషన్ డెరైవ్ చేశారు, ఓకే ఒక వాల్యూ 2 వాల్యూస్ వచ్చినాయి, ఆల్రెడీ థర్డ్ వాల్యూ అన్ని ఇక్కడ వేసుకున్నారు. ఇక్కడికి హాఫ్ ఆఫ్ ది మార్క్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఆన్సర్ తప్పేసినా ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ మార్క్ కట్ అవుతుందేమో, కానీ ఈ ప్రొసీజర్కి హాఫ్ ఆఫ్ ది మార్క్స్ కంటే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి 8 మార్క్స్ అనుకుంటే 6 మార్క్స్ ఇక్కడ వరకు వచ్చేస్తాయి మీకు. 7 + 8 ఆన్సర్కి 1 మార్క్స్ ఇచ్చుకున్నా, ఈవెన్ కేస్ తప్పున్నా సరే ఇక్కడ వరకు అయినా సరే మ్యాథ్స్లో మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే మ్యాథ్స్ని ఎప్పుడు, ఇంకా ట్రిగ్నోమెట్రీ ఎప్పుడు ఇలా నీట్గా ఎలాబరేట్ చేసుకుంటూ వచ్చారు అంటే ఆన్సర్స్ కానీ లేదా ఏదైనా థీరమ్స్ కానీ మార్క్స్ అనేటివి ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.